చాలా మందికి కూడా ఒక విషయం అర్థం కాక పిశాచ భాగంలో ఇల్లు అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఈ పిశాచ భాగం అంటే ఏమిటి? పిశాచ భాగంలో ఇల్లు కట్టడం వల్ల జరిగేటువంటి నష్టాలేమిటి? ఈరోజు వీడియోలో తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభు మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఏకాశితి పదవాస్తును అనుసరించి 9x9 ఈ గ్రిడ్ లైన్స్ ద్వారా పిశాచ భాగం అనేది ఏ విధంగా వదులుకోవాలి అంటే, మనం గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది. పిశాచ భాగంలో ఏ విధంగా గృహాన్ని ఏర్పాటు చేయాలి, తర్వాత పూర్ణ బాహు ప్రవేశం, హీన బాహు ప్రవేశం, ఇవన్నీ కూడా మనం గత వీడియోస్లో చేయడం జరిగింది. దానికి రిలేటెడ్ గా పార్ట్ 2గా ఈ వీడియో చిత్రీకరించడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో అసలు పిశాచ భాగం అంటే ఏ విధంగా తీసుకోవాలి, ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏమిటి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, ఇది ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలంటే అంటే చాలా మందికి కూడా ఈ నియమం తెలియదు. ఎప్పుడైనా ఒక గృహాన్ని మనం నిర్మించాలంటే మన ఇంటి కొలతలతో పాటు, మన స్థల కొలతలతో పాటు ఇలాంటి ఒక నమూనాను మనం ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఒక్క ఇంటికి చాలా అవసరం. వాస్తు శాస్త్రం అనేది దీనిని అనుసరించే గృహాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, కొలతలతో అంటే మాకు ఈ కొలతలతో ఒక బెడ్రూమ్ కానివ్వండి, లేకుంటే మాకు ఈ కొలతలతో ఒక కిచెన్, ఒక బాత్రూమ్ అనేది మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు కన్వీనియంట్ గా. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే వాస్తు పురుషుడు మన ఇంట్లో ఉంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాస్తు పురుషుడు అంటే ఎవరు? సాక్షాత్తు సూర్య భగవానుడు. మరి ఈ వాస్తు పురుషుని వేదాలు ఏవైతే ఉన్నాయో, వేదలు అంటే ఈ మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో, వీటిలో ఏవి డ్యామేజ్ అయితే మనకు ఆ రిఫ్లెక్ట్ అనేది చూపుతుంది అనేది శాస్త్రంలో ఉంది. మన వీడియోస్ లో కూడా రాను రాను వీడియోస్ లో అవి కూడా చెప్పడం జరుగుతుంది. వాస్తు పురుషునికి ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఆ మర్మాలు, ఉపమర్మాలు, రుజువులు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, మరి ఏవి డ్యామేజ్ అయితే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టడం జరుగుతుంది. మీరు మన ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం అనేది ఉంటుంది. మీరు అన్ని వీడియోస్ చూస్తేనే మీకు క్లారిటీగా వాస్తు నేర్చుకోవడం కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కానివ్వండి, మీకు మీరే స్వతంత్రంగా మీరే ఏర్పాటు చేసుకోగలరు. ఏవి ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి, ఏ మిస్టేక్స్ ఉన్నాయి, మనం వాటిని ఎలా సవరించుకోవాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అందుకే మన ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు చూసిన వీడియో లైక్ చేయండి. ఎందుకంటే మీరు చూసిన వీడియో లైక్ చేయడం వల్ల, ఇతరులకు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల మనకు వేరే వాళ్ళకు సజెషన్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. షేర్ చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఏమైనా దోషాలు లేకపోతే వాస్తు ప్రాబ్లమ్స్ తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అయితే ఈ రోజు టాపిక్ లోకి వస్తే ఇక్కడ చూడండి, ఇది 9x9 ఏకాశితి పదవాస్తు ఒక గ్రిడ్. దీంట్లో కొలతలు ఏ విధంగా అంటే, ఒక 40x40 కానివ్వండి, 60x60 కానివ్వండి, లేకపోతే 20x40 కానివ్వండి, ఇలా పొడవుకు వెడల్పు రెట్టింపులో అనేది ఉంటుంది. దీంట్లో ఉదాహరణగా మాత్రం నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా వరకు 99% ఇలాంటి స్థలాలు చాలా తక్కువైపోయాయి. ఒకవేళ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మీరు మీ గృహాన్ని ఒకవేళ మీరు ఏర్పాటు చేసుకోవాలంటే సొంతంగా, నేను చెప్పేది ఒకరిని మీరు అడగకుండా మీకు మీరే ఇది ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇది మీ ఇంటి నమూనా అనుకోండి. దీంట్లో మీరు ఇక్కడ చూడండి, మీ ఇంటిని, ఇది స్థలంలో ఉన్నటువంటి గృహం. మీరు ఇక్కడ 5 అడుగులు వదలాలా, ఇక్కడ 10 అడుగులు, ఇక్కడ 15 అడుగులు, మీ ఇష్టం. అది మీకున్నటువంటి కన్వీనియంట్ని బట్టి. తర్వాత ఇది ఒక ఇంటి నమూనా అనుకుంటే 1 2 3 4 5 6 7 8 9 ఎటు చూసినా కూడా 9 ఉంటాయి. దీంట్లో ఈ లాస్ట్ వరుస ఏదైతే ఉందో, ఇది ఈ లాస్ట్ వరుస అంటే మీకు ఒక 15x40 వేసుకున్నా, చాలా మందికి కూడా రోడ్ ఫేసింగ్ అనేది ఒక 13x30 వేసుకున్నా, ఇలాంటి ఎలాంటి స్థలాలలో అయినా మీరు మీకు వీలైనంతగా
వెంటిలేషన్ పరంగా కానివ్వండి, మీకు పైప్ లైన్ వెళ్ళే విధంగా కానివ్వండి, దేనికైనా కూడా పిశాచ భాగం అనేది కంపల్సరీ వదలాలి. సెట్ బ్యాక్స్ ఈ ఒక్క భాగానైనా మీరు వదిలేసి ఇక్కడ గృహాన్ని ఏర్పాటు చేయండి. ఇక్కడ గృహాన్ని ఏర్పాటు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకునే వారు అవుతారు. ఎందుకంటే మీరు ఈ పిశాచ భాగం వదలడం వల్ల ఈ ఇంట్లోకి ఇక్కడ వెంటిలేటర్స్ కానివ్వండి, కిటికీలు కానివ్వండి, ఏవైనా కూడా అద్భుతంగా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక 4x4, 4x5 ఇలాంటివైనా సరే చాలా వెంటిలేషన్తో మీ ఇంట్లో అసలు లైట్తో పని లేకుండా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత కన్వీనియంట్గా మీకు ఈ బాత్రూమ్స్ ఏవైతే సరే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారా, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారా, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారా, పూర్తి కార్నర్లో కాకుండా ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా మీకు పైప్ లైన్ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. ఒక పిశాచ భాగం వదులుకోవడం వల్ల మీకు ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా మందికి ఈ మిస్టేక్ తెలియక, సార్ మాకు ప్లేస్ వేస్ట్ అవుతుందండి, అక్కడ ఒక 2 ఫీట్లు, ఇక్కడ ఒక 2 ఫీట్లు, మేము ఇలా తీసుకుంటే మాకు జాగా లేదు కదండి, లక్షలు ఖర్చు పెట్టి స్థలాలు మేము కొనుక్కున్నామండి. సార్ నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఎంత కాస్ట్లీ స్థలం తీసుకున్నా కూడా ఒక గృహాన్ని వాస్తును అనుసరించి కట్టకపోతే ఎన్ని లక్షలు పెట్టి మనం గృహాన్ని నిర్మించుకున్న స్థలాలను కొనుక్కున్నా కూడా వ్యర్థమే. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదు, సార్ మేము ఎలా చేసుకోవాలి, మీకు దగ్గరలో ఉన్నటువంటి వాస్తు వాళ్ళు ఎవరైనా పండితులు కానివ్వండి, లేకుంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇంజనీర్స్ కానివ్వండి, ఎవరైనా కూడా మీకు దగ్గరలో మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి చూపించండి. సార్ మరి మేము ఇలా సెట్ బ్యాక్స్ తీసుకొని ఈ కాలంలో సెట్ బ్యాక్స్ లేకుండా అసలు ఎవరు కూడా అప్రూవలే ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇంటికి సెట్ బ్యాక్ అనేది జరగాలి, కానీ అది చాలా మందికి తెలీదు, కొంతమందికి మాత్రమే తెలుసు. చాలా మంది పల్లెటూళ్ళలో ఈ అవగాహన లేక హద్దులపై ఇల్లు అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలా హద్దులపై ఇల్లు ఏర్పాటు చేయడం వల్ల మీరు ఈ పిశాచ భాగంలో ఉన్నటువంటి గృహానికి సంబంధించిన వేధా దోషాలు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత మీకు వెంటిలేటర్స్ కానివ్వండి, కిటికీల కానివ్వండి, ఆ వేదాలు అనేటివి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు సంభవించి అనారోగ్యాలు కానివ్వండి, లేకుంటే ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఏదో రకంగా మానసికంగా మీరు హింసపడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఈ పిశాచ భాగం వదులుకోవడం వల్ల 100కు 100% లాభాలే తప్ప ఒక్క 1% కూడా నష్టం అనేది లేదు. కేవలం నష్టం ఏంటయ్యా అంటే మీ ప్లేస్ అనేది మీరు పెడుతున్నారు, మీ ప్లేస్ అనేది మీరు కొంచెం వేస్టేజ్ అనేది చేసుకుంటున్నారు. తప్పదు. మీరు స్థలాలు తీసుకున్నప్పుడే ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోండి. ఒక స్థలాన్ని తీసుకున్నప్పుడే మీరు మన ఇల్లు డైమెన్షన్ ఏ విధంగా వస్తుంది, మీ రిక్వైర్మెంట్స్ ఏమిటి, మీ భార్య గారికి మీకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ బట్టే మీరు స్థలాన్ని కొనండి. ఆ స్థలంలో ఇలా సెట్ బ్యాక్స్ వదులుకొనే మీరు గృహాన్ని ఏర్పాటు చేయండి. మీరు హద్దులపై ఇల్లు ఏర్పాటు చేయడం వల్ల అనేక నష్టాలే తప్ప ఒక్క లాభం కూడా లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇలాంటి వీడియోస్ మీరు నలుగురికి షేర్ చేయండి, వాళ్ళను ఈ మిస్టేక్ చేయకుండా కాపాడండి. కాబట్టి సెట్ బ్యాక్ వదులుకొనే ఖచ్చితంగా మీరు గృహాన్ని ఏర్పాటు చేయండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కింద కమెంట్లలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాలేదు అంటే మన విజ్ఞాన్ వాస్తు ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.